పేపర్ లీక్ బీహార్లోనే ఒక సెంటర్కు పరిమితం, విస్తృతంగా వ్యాప్తి చెందలేదు. సుప్రీంకు స్పష్టం చేసిన సిబిఐ విచారణకు ఈ నెల 18వ వాయిదా. నీట్ యూజీ పేపర్ లీకేజీ మాస్టర్ మైండ్ రాకీ అరెస్టు. ఇప్పుడు చూపిస్తున్నాం కదా, నీట్ యూజీ పరీక్ష పత్రంలో లీక్ బీహార్ రాష్ట్రంలో ఒక సెంటర్కు మాత్రమే పరిమితమైందని సిబిఐ దర్యాప్తులు తేలింది. ఇదే విషయాన్ని అధికారులు గురువారం సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించారు. దీనికి తోడు ఎగ్జామ్ మరోసారి నిర్వహించాల్సిన అవసరం పని లేదని కేంద్రం ఎన్టీఏ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. ఈ కేసు తదుపరి విచారణకు సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 1కి వాయిదా వేసింది. సంతోషమేదిగా వాళ్ళు ఎక్కడ ఆన్లైన్లో కూడా సర్క్యులేట్ కాలేదు. రెండోది ఏంటంటే వాళ్ళు చేసారు, వాళ్ళు కఠిన శిక్ష ఇస్తే సరిపోతుంది, మళ్ళీ ఎగ్జామ్ పెట్టడానికి కష్టమవుతుంది. అదే చెప్తే ఇక బీజేపీతో బీఆర్ఎస్ రహస్య మంత్రాలు. ఇగో ఈ వార్తకు ఏం శాంటిటీ లేదు. ఇది అసలు ఈ వార్త అవసరం లేదు మనకి. ఇది ట్యాక్స్ ఎగవేస్తే స్ట్రిక్ట్ యాక్షన్. పన్ను వసూళ్లపై అధికారులు నిక్కచ్చిగా వ్యవహరించాలి. నెలవారీ లక్ష్యాలు నిర్దేశించుకోవాలి. ప్రతి నెల ఫస్ట్ వీక్లో సీఎం సమీక్ష. ప్రతి శుక్రవారం డిప్యూటీ సీఎం వీక్లీ రివ్యూ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక పన్ను వసూలపై గట్టిగా మాట్లాడుతున్నారు. మీరు పేదవాళ్లకు సరి అయిన సేవలు అందుతున్నాయా అందులో అవి చూడండి. ఫస్ట్ మీరు ఎట్లా ఫోకస్ అవుతుంది ఆడ పేదవాళ్ళకి అందుతున్నాయి, అందులో చూడండి. సౌకర్యాలు కల్పించండి. జిహెచ్ఎంసీలో కూడా వర్షాలు ఎంత ఘోరంగా ఉన్నాయి. బ్యారేజ్ నిర్మాణంలో 50కి పైగా సబ్ కాంట్రాక్టర్లు. ప్రాథమిక ఎంక్వైరీలో గుర్తించిన చంద్రఘోష్ కమిషన్ మెయిన్ కాంట్రాక్టర్ నుంచి వివరాల సేకరణ. 15, 16 తేదీలో హాజరు కానున్న విద్యుత్ రఘు వెదిరే శ్రీనివాస్. స్పాజ్ మెడికల్ బదిలీలకు సానుకూలం. మ్యూచువల్ సెంట్రల్ ఉద్యోగుల దరఖాస్తులు సైతం హెచ్ఓడీలకు పంపాలని జీఏడీకి ఆదేశం. పరిశీలన తర్వాత సబ్ కమిటీకి పంపాలి. మంత్రి దామోదర్ రాజీనామా నేతృత్వంలో మీటింగ్. జీవో 317పై కీలక నిర్ణయం. 317 అంటే భార్యాభర్తల ఉద్యోగులు వాళ్ళ స్థానికతకు సంబంధించింది. అది ఇంకా రగులుతూనే ఉంది. ఆ 46 జీవో, 317 జీవో, ఏవో నిరుద్యోగులు, డిఎస్ వాయిదా ఇలాంటివి బాగా ఉన్నాయి. అసలు ఏళ్ళ పురోభివృద్ధి అయితే అవుతుంది. ల్యాండ్ ఫైనాన్స్ రాష్ట్రంలో 2 ఏళ్లుగా సరికొత్త బిజినెస్. చిట్స్ ఫైనాన్స్ కంపెనీ మరో రూపం. సేల్స్ డీడ్స్, అప్పుల పత్రాల్లో సీక్రెట్. వడ్డీ రేటు 2 రూపాయల నుంచి 3 వరకు. అత్యవసరమైతే ఇంకా ఎక్కువే. గడువు తీరితే భూమి వాళ్ళకి. రియల్ ఎస్టేట్ ఆఫీసులో ఈ వ్యాపారం. ఇక రియల్ ఎస్టేట్ ఎందుకంటే వాళ్ళకు రియల్ భూములు పోయినాయి కదా, ఎందుకంటే ఎక్కువ జరగట్లేదు అమ్మకంతో కూడా. ఇదన్నా ఇక ఫైనాన్స్ బిజినెస్ పెట్టారు. ఎందుకంటే డాక్యుమెంట్ అనేది దగ్గర పెట్టుకొని 2 రూపాయల మెత్తికి 3 రూపాయల మెత్తికి వడ్డీకి ఇస్తారు. రెండోది ఆ డాక్యుమెంట్ అనేది దగ్గర పెట్టుకొని అప్పుడే రాపించుకుంటారు. ఏమండి సరైన టైంలో మీరు కట్టకపోతే, మీ డ్యూరేషన్లో మీరు కట్టకపోతే ఆటోమేటిక్గా వాళ్ళ పరమైపోతుంది. ఎందుకంటే మన కొత్త బండి ఫైనాన్స్ మీద ఎట్లా కొంటామో మనం కట్టకపోతే వాడి బండి వాడు గుంజుకుపోతాడు. ఇప్పుడు ఇది కూడా జాగాల మీద కూడా రియల్ ఎస్టేట్ దందాలు, ఈ వ్యాపారం ఇది ఇండైరెక్ట్ అదే. ఇక వాళ్ళ జాగాలన్నీ పోతాయి, ఉట్టి పుణ్యానికి పోతాయి. ఇలాంటి లోన్ తీసుకోకండి, మీరు ఆగమవుతారు. సిరిసిల్లకు పవర్లూమ్ క్లస్టర్ మంజూరు చేయించండి. అప్పుడే నేతన్నల కష్టాలు తీరుతాయి. 10 ఏళ్ళుగా కేంద్ర బడ్జెట్లో మొండి చేయి. ఇప్పటికే 10 సార్లు సెంట్రల్కు లేఖలు రాశాం. కేంద్ర మంత్రి బండి సంజయ్కి కేటీఆర్ బహిరంగ లేఖ. 10 సార్లు రాసినామన్నా, రాలే. ఇప్పుడు వస్తాయని నమ్మకంతో రాసినావా? ఇంకెన్నాళ్ళు నేతన్నలు గుర్తుకొచ్చారా? 15 ఏళ్లకు సిరిసిల్లకు ప్రాతినిధ్యం మీదే కదా, మరి ఆకలి చావులు ఎందుకు ఆగలేదు? సంక్షేమం నుంచి ఎందుకు గట్టెక్కలేదు? కేటీఆర్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్. ఈడ కౌంటర్, ఈడ ఎన్కౌంటర్ 2. ఇది జరిగింది ఇట్లా.